విజయ్ మీద పడితే అందరం పోతాం. అది మీద పడితే అందరం పోతాం. హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మంచిర్యాల జిల్లాలోని వేలాల జాతరలో ఉండడం జరిగింది. ఇది ఎక్కడంటే జైపూర్ మండలంలోని వేలాల అనే గ్రామంలో ఈ జాతర అనేది జరుగుతుంది. గైస్, ఈ వీడియోలో నేను ఇప్పుడు ఈ చిన్న పిల్లలు ఆడే ఏదైతే గేమ్స్ ఉన్నాయో అవి చూపించడంతో పాటు దీనికి ఉన్న హిస్టారికల్ ఇంపార్టెన్స్ ను కూడా ఇప్పుడు నేను వివరించడం జరుగుతుంది. కమన్ వాచ్ ఇట్ అండ్ లిజన్ ఇట్. గాయస్, ఈ వేలాల గట్టు మల్లన్న స్వామి జాతర తెలంగాణలోని జాతరలలో ఇది కూడా ఒక ముఖ్యమైన జాతర. ఈ జాతరకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల వారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే దాదాపు ఈ జాతరకు 1 లక్ష నుంచి మొదలు పెడితే ఒక 5 లక్షల వరకు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. గాయస్, ఇది ఒక హిందూ ఫెస్టివల్. ఇది 3 రోజుల వరకు అయితే ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా మహాశివరాత్రి జరుపుకునే సమయంలో ఈ జాతర అనేది జరగడం జరుగుతుంది. ఇంకా మనకు మంచిర్యాల డిపో నుంచి చాలా బస్సులు అయితే స్పెషల్ బస్సెస్ ఇక్కడికి వేయడం జరుగుతుంది. సో ప్రయాణికులకు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. గాయస్, ఇక్కడ ఏదైతే టెంపుల్ ఉందో దీన్ని పాండవులు నివసించిన ప్రదేశం అని కూడా అనడం జరుగుతుంది. ఇంకా ఈ జాతర మన మంచిర్యాల జిల్లాకు జస్ట్ 20 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండడం జరిగింది. గాయస్, ఇంకా ఈ జాతర గురించి చెప్పాల్సి వస్తే ఈ జాతరకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో గవర్నమెంట్ పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చును. ఎందుకంటే ముఖ్యంగా ఆ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో అక్కడ కనీసం కరెంటు స్తంభాలకు లైట్స్ కూడా సరిగా పెట్టలేదు. ఇంకా చాలామంది భక్తులు కూడా చీకట్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకు లైట్స్ లేకపోవడంతో వారి మొబైల్కి ఉన్న టార్చ్ను కూడా వాడుకోవడం అనేది జరిగింది. సో ఇది ఎంత ప్రమాదకరమో మీ అందరికీ కూడా అర్థమైందని నేనైతే అనుకోవడం జరుగుతుంది. గాయస్, ఈ జాతరకు సంబంధించిన సమస్యలని మనం పార్ట్ 2 వీడియోలో చూద్దాం. గాయస్, ఇప్పుడైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, అలాగే కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై రాజ్ కుమార్.